పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సర్వేలో కొన్ని విషయాలు వెలుగు చూసాయని చెప్పుకోవచ్చు. ఆసక్తికరమైన విషయాలని చెప్పొచ్చు ప్రధానంగా. ఏంటంటే ఏపీలో రెండు నగరాలు ఇటు తిరుపతి, ఇటు విజయవాడ 2 కూడా అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని ఈ ఆర్థిక సర్వేలో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆహ్, తిరుపతి గాని, ఇటు విజయవాడ కానీ ఇవి 2 కూడా ప్రజలందరూ కూడా జీవించటానికి అనువుగా ఉన్నటువంటి నగరాలుగా పేర్కొన్నారు. ఆమోదయోగ్యంగా ఉన్నాయి ఈ 2 నగరాలు అభివృద్ధిలో కూడా దూసుకుపోతున్నాయని చెప్పి ఈ ఆర్థిక సర్వేలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. దీంతో పాటు చూసుకున్నట్లయితే హైదరాబాద్ తర్వాత విజయవాడ అభివృద్ధిలో కూడా ముందుందని కూడా ఈ సర్వేలో పేర్కొన్నారు. దీంతో పాటు చూసుకున్నట్లయితే ఈ ఆర్థిక సర్వేలోనే అమరావతి ప్రస్తావన కూడా రావడం జరిగింది. అమరావతి కూడా చాలా త్వరితగతిన అభివృద్ధి జరుగుతూ ఉందని, దీంట్లో ఇప్పటికే కూడా అంతర్జాతీయంగా ఉన్నటువంటి అతి పెద్ద బల్క్ డ్రగ్ పార్క్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నారని కూడా ఈ ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. ఇప్పటికే అమరావతి కొత్త నగరంగా రూపుదిద్దుకుంటుందని, మరింత ఇప్పటికే కొత్త పరిశ్రమలు అక్కడికి రాబోతున్నాయి. దీంతో పాటు చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద సంస్థలు అక్కడికొచ్చి తమ పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. మరింత వేగంగా కూడా అమరావతి అభివృద్ధి చెందే నగరంగా ఉండబోతుందని కూడా దాంట్లో పేర్కొన్నారు. మరొకటి చూసుకున్నట్లయితే హరిత రాజధానిగా అమరావతి నగరం రూపుదిద్దుకుంటుందని కూడా ఈ ఆర్థిక సర్వేలో పేర్కొనడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఏపీలో 2 నగరాలకైతే ఒక అరుదైనటువంటి గౌరవం దక్కిందని చెప్పుకోవచ్చు. దేశంలో ఉన్నటువంటి టాప్ 10 నగరాలను పేర్కొన్నప్పుడు అంటే అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించడానికి ఆమోదయోగ్యంగా ఉండేటటువంటి నగరాల లిస్టులు పేర్కొన్నప్పుడు దాంట్లో ఏపీలో ఉన్నటువంటి 2 నగరాలకు ఈ అరుదైన గౌరవం దక్కిందని చెప్పుకోవచ్చు. ఒకటి తిరుపతి, మరొకటి విజయవాడ. ఈ 2 కూడా అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతున్నాయని కూడా ఆర్థిక సర్వేలా పేర్కొనడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సర్వేలో చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలనేది వెలుగు చూశాయి. ఇటు హైదరాబాద్ తరువాత చూసుకున్నట్లయితే అభివృద్ధిలో కూడా విజయవాడ ముందు వేగంగా దూసుకుపోతుంది అనని కూడా పేర్కొనడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈ పార్లమెంట్ సమావేశాలలోనే అమరావతి రాజధానిగా ప్రకటిస్తూ కూడా చట్టబద్ధత కల్పించే అంశంపైన కూడా ఒక కీలక అడుగులైతే పడే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.